వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. ముందుగా హైదరాబాద్ లో మరోసారి వర్షం దంచుకొడుతోంది. భాగ్యనగరంపై వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. సిటీ చుట్టూరా దట్టంగా మేఘాలు అలుముకున్నాయి. పంచగుట్ట, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో భారీ వర్షం కురుస్తోంది. అమీర్పేట్, ఎస్ఆనగర్, ఫిలిం నగర్ లో వాన దంచుకొడుతోంది. భీకరంగా కురుస్తున్న వర్షంతో నగరంలోని ప్రధాన రహదారులన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. మోకాళ్ల లోతు నీళ్లు రహదారులపైకి చేరాయి. డ్రైనేజీలు కూడా పొంగి పొర్లుతూనే మనం చూడొచ్చు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్ గా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. అటు జీహెచ్ఎంసీ, హైడ్రాను వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. ఎక్కడా మ్యాన్ హోల్స్ తెరిచి ఉండేది గుర్తుపట్టలేమని, అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ తెలిపింది. దీనికి సంబంధించి లిఖిత పూర్తి సమాచారం అందిస్తారు. ఒకసారి మనం ఏపీకి వెళ్దాము. ఏపీలో వర్షాల పరిస్థితి ఎలా ఉంది? ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. 5 జిల్లాలకు రెడ్ అలర్ట్, అలాగే 2 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. 3 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరు, విశాఖ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అటు ఏపీలోని పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు కూడా జారీ చేశారు. రాగల 3 గంటల్లో పిడుగులతో కూడిన భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. హోర్డింగ్స్ కానీ, చెట్ల కింద కానీ, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో ఎవరు కూడా ఉండవద్దని ప్రజలకు సూచించారు. రైట్, ఒకసారి ఏపీకి వెళ్దాము. అసలు ఏపీలో పరిస్థితి ఎలా ఉంది అండ్ తెలంగాణలో కూడా వర్షాల పరిస్థితి ఎలా ఉంది? మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. ఏపీ నుంచి చంద్రశేఖర్ పూర్తి సమాచారం అందిస్తారు. ముందుగా మనం హైదరాబాద్ వెళ్దాం. హైదరాబాద్ నుంచి లిఖిత పూర్తి సమాచారం అందిస్తారు. లిఖిత, అసలు చిన్నపాటి వర్షానికే మనం చూస్తున్నాము రోడ్లన్నీ కూడా, రహదారులన్నీ కూడా చెరువుల్ని తలపిస్తున్నాయి. బట్ ముందుగానే జీహెచ్ఎంసీ కానీ, హైడ్రా కానీ అలర్ట్ అయ్యిందని చెప్తున్నారు, కానీ ఎక్కడా అలర్ట్ అయిన దాఖలాలు కనిపించట్లేదు. సో ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న పరిస్థితి ఏంటి? రైట్, థ్యాంక్ యూ శ్రీదేవి. ఇప్పటికే హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా వర్షం కుండపోతగా కురిసిన పరిస్థితి కనిపిస్తుంది. రోడ్లన్నీ పూర్తి స్థాయిలో జలమయమైన పరిస్థితులు కూడా ఇక్కడ నెలకొన్నాయి. ఏదైతే అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నామో, మేమైతే ఎప్పటికప్పుడు కూడా వాట్సాప్ ద్వారా, ఫోన్ ద్వారా, అలాగే ఈ యొక్క ఈమెయిల్స్ ద్వారా కనెక్టివిటీలో ఉన్నాము. ఎక్కడెక్కడ వర్షాలు పడుతుందో ఆ ప్రాంతాల్లో మాత్రం ఎప్పటికప్పుడు కూడా ఇటు అధికారులను నిర్మించడం కావచ్చు, అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నాము అని చెప్తున్నారు. ఉన్నప్పటికీ కూడా పడే వర్షానికి అక్కడ ఏదైతే రోడ్లు పూర్తి స్థాయిలో జలమయం అవుతున్నాయో ఆ సమయంలో మాత్రం మొత్తం నీరు చేరుకున్న తర్వాతనే అక్కడికి అధికారులు రావడం, ఆ తర్వాత దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఏదైతే ట్రాఫిక్ జాములు కావచ్చు, మిగతా ఇబ్బందులన్నీ కూడా ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే చెప్తున్నారో ఆ చెప్తున్న దానికి, అక్కడ జరుగుతున్న దానికి పూర్తి స్థాయిలో కూడా సంబంధం లేని పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ కూడా చాలా వరకు జలమయమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ పూర్తి స్థాయిలో ఏదైతే ఇప్పుడు సాయంత్రం సమయం కావడంతో, ఆఫీసుల నుండి ఇంటికి వచ్చే సమయం కావడంతో అన్ని ప్రాంతాలు కూడా ట్రాఫిక్ తోటైతే నిండిపోయిన పరిస్థితి. పూర్తి స్థాయిలో వాహనాలన్నీ కూడా ఇటు రోడ్లపైకి నీళ్లు చేరుకోవడం, మరోవైపు ఆఫీసుల నుండి ఇంటికి చేరుకోవాలనే సమయంతో బయటికి రావడంతో చాలా వరకు ట్రాఫిక్ అనేది జామ్ అయిన పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. దీన్ని క్లియర్ చేసేందుకైతే అధికారులు ఎప్పటికప్పుడు కూడా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ముందుగానే వర్షం పడుతుందనే సూచనలు ఇటు వాతావరణ శాఖ అధికారులు ముందుగానే చెప్పినప్పటికీ కూడా సరైన ప్రణాళిక ఏర్పాటు చేసుకోకపోవడమే ఈ యొక్క ట్రాఫిక్ జామ్లు కావచ్చు, ఎక్కడైతే నీరు చేరుతుందో ఆ ప్రాంతాల్లో జలమయం అయ్యే పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి అనేది అయితే స్పష్టమవుతుంది. ఇప్పటికైనా ఇంకా 4 రోజుల పాటు ఈ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అయితే ఇటు అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని వారి పని ఏదైతే ఉందో దాన్ని సకాలంలో పూర్తి చేయాలంటూ కూడా కోరుకుంటున్న పరిస్థితులు ఇక్కడ నెలకొంటున్నాయి. శ్రీదేవి. రైట్ లిఖిత, థ్యాంక్ యూ. సో అది తెలంగాణలో ఉన్న పరిస్థితి. ఇక హైదరాబాద్లో మరోసారి వర్షం దంచి కొడుతోంది. భాగ్యనగరం పైన వరుణుడు తన ప్రతాపాన్ని ఈ విధంగా చూపిస్తున్నాడు. ఎక్కడికక్కడ అలర్ట్ అయ్యారు, హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయినప్పటికీ కూడా ఎటువంటి దాఖలాలు కనిపించట్లేదు. సో నెక్స్ట్ ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూద్దాం. ఒక్కసారి ఏపీకి వెళ్దాం మనము. అటు ఏపీలో కూడా ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. 5 జిల్లాలకు రెడ్ అలర్ట్, 2 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
జారీ చేశారు. ఒకసారి మనం చంద్రశేఖర్ ఏపీ నుంచి పూర్తి సమాచారం అందిస్తారు. చంద్రశేఖర్, ఏంటి అటు ఆరెంజ్ అలర్ట్, ఇటు రెడ్ అలర్ట్ జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అండ్ కొన్ని జిల్లాలకు ముందుగానే హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. వర్షాలు పడే సూచనలు ఉన్నాయి కాబట్టి. సో ముందుగానే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో, వాతావరణ శాఖ జారీ చేసిన నేపథ్యంలో ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు? ఎటువంటి నష్టం జరగకుండా ఏం చేస్తున్నారు? రైట్ శ్రీదేవి, చూసుకుంటే ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏపీకి సంబంధించినటువంటి ఇటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ, అల్లూరు జిల్లాతో పాటు అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం ఈ ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్న పరిస్థితి ఉంది. నేపథ్యంలో గత కొద్ది రోజులుగా కూడా ఏదైతే ఆ సెప్టెంబర్ మాసం ప్రారంభం ఎప్పుడైతే అయిందో సెప్టెంబర్ నుంచి కూడా మొదటి వారం నుంచి కూడా ఏపీలో వర్షాలు అయితే దంచి కొడుతున్న పరిస్థితి ఉంది. వరుస అల్పపీడనాల ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. మరోవైపు చూసుకుంటే ఈ నెల 25వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. దీని ప్రభావంతో ఇటు చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు అటు అల్లూరు జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లా, అనకాపల్లి జిల్లాలో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఒంగోలు ఈ ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురనున్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. అయితే చూసుకుంటే గత 3 రోజులుగా కూడా విశాఖతో పాటు పలు ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. గంటకు 45 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఇటు అనకాపల్లి జిల్లాలోని యలమంచిలి, పాయకరపేట ఈ ప్రాంతాల్లో ఆ ఈదురుగాల కారణంగా కూడా అక్కడ ఉన్నటువంటి వృక్షాలన్నీ పూర్తిగా నేల కొరిగిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు కూడా పడినటువంటి పరిస్థితి ఉంది. ఓ ప్రాంతంలో చూసుకుంటే ఇటు ఏదైతే యలమంచిలి ప్రాంతంలో పిడుగుపాటు కారణంగా కూడా దాదాపు 30 నుంచి 45 వరకు కూడా గొర్రెలు కూడా మృత్యువాత పడినటువంటి పరిస్థితి ఉంది. ఇటు చూసుకుంటే అల్లూరు జిల్లాలో కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గత 15 రోజులుగా కూడా అల్లూరు జిల్లాలో ఉదయం అంతా కూడా పూర్తిగా కూడా దట్టమైనటువంటి మంచు వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. దీని ప్రభావంతో అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అరకు, పాడేరు, చింతపల్లి ఈ ప్రాంతాల్లోనూ ఉన్నటువంటి వాగులు, వంకలు అన్నీ కూడా పూర్తిగా పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే ఈ నెల 25వ తేదీన అల్పపీడనం ఏర్పడినటువంటి ప్రభావం ఏదైతే ఉందో దీని ప్రభావం కారణంగా కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఇప్పటికే చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో కూడా ఉరుములతో మురుపులతో కూడినటువంటి భారీ వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరికొద్ది రోజుల్లోనే ఈ వాతావరణం ఈ విధంగా కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో పూర్తిగా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర విపత్తుల శాఖ నిర్వాహకులకు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. శ్రీదేవి. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. సో అది 2 తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు దంచి కొడుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ అండ్ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎక్కడికక్కడ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఎక్కడికక్కడ అలర్ట్ జారీ చేసి జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. ఇవి